ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనబడుతున్న వార్తల్లో మన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చింది. నిన్న భారతరత్నగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఈ మధ్య కాలంలో ఇచ్చిన వాళ్ళలో కర్పూరి ఠాకూర్ అండ్ చరణ్ సింగ్, ఇంకెవరు పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, ఇట్లా ఒక 5గురికి భారతరత్న ఇచ్చినట్టు కనబడుతూ ఉంది. ఎంఎస్ స్వామినాథన్ ఆయనకు కూడా భారతరత్న ఇచ్చారు, చరణ్ సింగ్. సో మొత్తం 5గురికి ఈ భారతరత్న ఇవ్వడం జరిగింది. సో దీని మీద రకరకాల భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో భారతరత్నకి వీళ్ళు అర్హులు కాదు అని మనం 0.00001% కూడా మనం చెప్పలేం. అందరూ అర్హులైన వాళ్ళే, చాలా గొప్ప గొప్ప వాళ్ళు. ముఖ్యంగా మన పివి నరసింహారావుతో పాటు ఎంఎస్ స్వామినాథన్ వీళ్ళందరూ కూడా, అండ్ కర్పూరి ఠాకూర్. కానీ ఒకే సంవత్సరంలో కేవలం కొంత గ్యాప్ పరిధిలో, ఈ నెల రోజుల పరిధిలో ఇంతమందికి ఒకేసారి ఇవ్వడం అన్నది కొంత చర్చనీయాంశం అవుతుంది. ఖచ్చితంగా పార్టీలు ఏవైనా, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏవైనా వాళ్ళ రాజకీయ అంశాలని ప్రాతిపదికగా చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాయి. అది ఇప్పుడున్న బీజేపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కడైనా లాభపడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయం అనేది తీసుకుంటుంది. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో భాగ్య విధాతకు భారతరత్న, మన పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం, మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు ఒకేసారి 3గురికి ప్రకటించిన కేంద్రం. దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు. తెలుగు తల్లి సిగలో భారతరత్నం మెరిసింది. నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీని వరించి తనకు తాను మురిసింది. ఆ బహుభాషా కోవిదుడి మేధస్సుకు తగిన గుర్తింపునిచ్చి పులకించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించిన అపర మేధావి, సాహితీ ప్రియుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్, హరిత విప్లవంతో దేశం ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్లు కూడా తాజాగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌధరి చరణ్ సింగ్లతో పాటుగా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లను దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. వారి సేవలు కీర్తిస్తూ భారతరత్న ఇవ్వాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈ దిగ్గజ త్రయానికి భారతరత్న ఇవ్వబోతున్నట్లు రాష్ట్రపతి భవన్ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కేంద్రం ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంవత్సరం మొత్తంగా 5గురికి భారతరత్న ప్రకటించినట్లయింది. గతంలో ఎన్నడూ ఒకే సంవత్సరం ఇంతమందికి ఈ అవార్డు దక్కలేదు. ఇంతకుముందు 1999లో గరిష్టంగా 4గురికి ప్రకటించారు. ఈసారి ఏకంగా 5గురికి ప్రకటించారు. కేవలం 10 రోజుల వ్యవధిలో 5గురికి భారతరత్న వరించింది. సో ఇట్లా ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి దూరదృష్టితోనే పట్టాలెక్కిన దేశ అభివృద్ధి, పీఠాధిపతి కాబోయి తెలుగు జాతి ఖ్యాతి పివి, మైమరిపిస్తున్న భారతరత్నాలు. సో ఇట్లా చాలా కథనాలు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. అన్నదాతల ఆత్మబంధువు, భూస్వాముల దోపిడీపై గలమెత్తిన చరణ్ సింగ్, ఆకలి తీర్చిన మహర్షి, దేశ వ్యవసాయ రంగ ఆధునికీకరణలో స్వామినాథన్ది చెరగని ముద్ర. సో అంతా మహానుభావులే, అంతా గొప్పవాళ్ళే. సో వీళ్ళకి ఈ భారతరత్న దక్కడంలో ఏమాత్రం అటు ఇటుగా ఆలోచించాల్సిన అక్కర్లేదు. కానీ ఒక 10 రోజుల గ్యాప్లో 5గురికి భారతరత్న ప్రకటించడం అన్నది, సో ఇది కొంత చర్చనీయాంశం అవుతుంది. ఏదేమైనా మంచి నిర్ణయమే. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మొన్న ఏదో మాట్లాడుతున్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారని అంటే, ఆయన ఏం చెప్పారంటే, ఎల్కే అద్వానీ యొక్క ఇప్పుడు ఆయన సంపాదించిన కీర్తి, దేశ ప్రజల్లో ఆయనకున్న ఆ చరిష్మా, ఆ చెరగని ముద్ర ఏదైతే ఉందో, భారతరత్న అంత గొప్పగా ఇంకా ఆయన్ని ముందుకు తీసుకెళ్లే, ఇంకా ఆయన కీర్తిని పెంచే అవకాశం ఏమీ లేదు. ఆయన కీర్తి ఆల్రెడీ ప్రజల్లో ఉన్నది, ప్రజల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేసుకొని ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఎల్కే అద్వానీ గతంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారు, అది కాలే. రాష్ట్రపతి అన్నారు, చివరికి అది కూడా కాలే. ఆయనను అవమానించారన్న ఎలిగేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. సో ఇప్పుడు భారతరత్న ప్రకటిస్తున్నారు. మరి ఆనాడు రాష్ట్రపతి చేసి ఉండాల్సింది కదా అన్న ఒక చర్చ, అంతకుముందు ప్రధాని కావాల్సి ఉంది కదా అన్నది ఇంకొక చర్చ. సో ఇట్లా ఇప్పుడు ఈ పివి నరసింహారావు అన్న అంశం విషయంలో ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ అయితే నేనే డిమాండ్ చేసిన
నమస్తే తెలంగాణలో రాశారు. సరే, ఏదేమైనా నిర్ణయం మంచిదే. అంతా గొప్ప గొప్ప మహానుభావులు, ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు, వీళ్ళు భారతరత్నకి పూర్తిగా అర్హులైన వాళ్ళు.